రైతు ఎక్కడ ఉన్నాడు? అకాల వర్షాలకు పంట పాడైపోయి ఉన్న పొలంలో సూడి దోమ కంకినల్లి లాంటి రోగాలతో పైరుకు పిచికారీ చేస్తున్నాడు. పెట్టిన పెట్టుబడి ఎల్లక ఆరుగాలం కష్టపడి పండించిన పంట రైతులు నాగం పట్టిస్తున్నాయి. అన్నదాత బోర్ను ఏడుస్తున్నాడు. నాయకులు చెప్పిన మాటలు మాయమాటలు నమ్మి ఇదే బ్రోకర్ గాడు జర రాగరే. ఇప్పుడు నాయకులు అన్నాడు కదా, నేను చూపిస్తావు. ఇడు లంగమాలి గాడు మళ్ళా నాయకులను మళ్ళా కొత్త పంచాయతీ పెడతాడు. నువ్వే కదరా మమ్మల్ని ఓటు వేయించింది. కాంగ్రెస్ పార్టీకి ఓటేరి తల్లి లాంటి పార్టీ, మరి మా అందరికి ఇది చేస్తా అది చేస్తా అని లంగమాటలు అని చెప్పి అలా కథలు పడతాడు. ఒక నిమిషం చూపిద్దాం, వస్తుందో రాదా మరి. ఒక నిమిషం అది చూపించాలి. మలియాడు జనాల్ని పిచ్చోళ్ళని చేసే ప్రోగ్రాం పెట్టుకుండు. జరాగ్రి వస్తాయని చూపిద్దాం. ఇప్పుడు వాడేవాడు మాయమాటలు చెప్పారు నాయకులు అంటాడు. నాయకులు కూడా ఆ నాయకుడు కూడా అనేది తెలియాలి కదా. మాయమాటలు నమ్మినవు అంటాడు మనల్ని. సరే మేమంటే పిచ్చోళ్ళవరో పోయి నువ్వెందుకు నమ్మించినావు మరి? వస్తాను నయమే, వస్తుందా రాదా? రానట్టే కొడుతుంది వేయింది. మలేషు నీ టైం బాగున్నట్టు కొడుతుంది కదా. మళ్ళీ అంది టైం బాగుందా? వచ్చింది. ఈ 6 గ్యారంటీలు ఏ అమలు చేయకపోయినా ఈయన దగ్గర నా దగ్గర. ఎందుకంటే నేను సోనియా గాంధీ నమ్ముతా ఉన్నా, రాహుల్ గాంధీ నమ్ముతా ఉన్నా, కళ్యాణ్ నమ్ముతా ఉన్నా. వాళ్ళు ఒక మాట ఇస్తే వెనక్కి కదరు. వాళ్ళు మరి ఇప్పుడు ఓటు దాకా ఉన్నాడు రా బోసిడికే. ఇప్పుడు ఈ వీడియో వాందేనా కదనే తీన్మారు మలిగా అంటాడు. ఏం చెప్పిండు? ఆ నాయకులు మాయమాడ చెప్పిర్రు సంసారాలు కాదంటాడు. ఆ నాయకుడు నువ్వేరా బోసిడికే, నువ్వేరా మాయమాటలు చెప్పింది మాకు. నువ్వు ఏమో రైతుల మీద ప్రేమ ఉన్నట్టుగా నాకేమి సిగ్గు లేని చింతకాయ అన్నట్టు సిగ్గు లేకుండా రాస్తలేవురా రాతలు. నువ్వే కదరా పోగరాని. నమ్మకం ఉంది ఎట్లొచ్చింది నమ్మకం? మరి ఓడదంచడం ముట్టి మీద నువ్వే కదా నమ్మకం ఉంది మాకు. తల్లి లాంటి పార్టీ, కాంగ్రెస్ పార్టీ, తల్లి సోనియా గాంధీ, శిలాశాసనం ఎడొచ్చినాయి. మరి ఇప్పుడు అన్ని చెప్పది ముట్టి మీద దాన్ని ఎలా కొడితే ఇప్పుడు అన్ని మర్చిపోయినావు. జనం మర్చిపోలేరా వారి. అబ్బా 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 ఈ 6 గ్యారంటీలు ఏ అమలు చేయకపోయినా ఈయన దగ్గర నా దగ్గర. ఎందుకంటే నేను సోనియా గాంధీ నమ్ముతా ఉన్నా, రాహుల్ గాంధీ నమ్ముతా ఉన్నా, కళ్యాణ్ నమ్ముతా ఉన్నా. వాళ్ళు ఒక మాట ఇస్తే వెనక్కి కదరు. వాళ్ళు ఒక మాట ఇస్తే వెనక్కి కదరు. ఇక్కడ కుక్క ఉంది తెలుసా? మీరు గమనించి కుక్క ఉంది. ఇక మలిగాను కుక్కతో ఒప్పిస్తారు నోట్ల జనాలు. కుక్కతో ఒప్పిస్తారు, మనుషులు పోతలేరు. సోషల్ మీడియాలో కానీ ప్రజలలో కానీ నీ బతుకు ఇది. కుక్క ఉత్సా, మనుషులు ఉత్సా కూడా కాదు నీకు. అంత కోపంగా ఉన్నారు నీ మీద. మామూలు చెప్పి మందిని ముంచి కాంగ్రెస్ పార్టీ రెడ్ల ఉత్సవం ఆగి మమ్మల్ని మోసం చేసిన దొంగ నా కొడుకు ఇలా దొంగేసాలు వేసుకుంటా లంగాలు అత్తుకోరు కథలు పడతానంటారు. జనం అంటారు వాళ్ళు అత్తుకోరు మళ్ళీగా. ఇంత లత్తుకోరు వేసాలు వేసి నేను పత్తిపోతానమ్మా, నేను పత్తినమ్మా, నాకు ఏం తెలియదు, ప్రస్తుతాన్న ప్రపంచంలో విభక్తమైన నమ్ముతారా జనాలు. అన్ని తెలుసుకోరా జనాలకు. ఏం చేస్తాం, ఏం లంగా కథ పడే అన్ని చూస్తారు. ఇంకేంది? సన్నగొడ్లు సాగు చేస్తే అడ్డగోలు పెట్టుబడితో రైతు అప్పుల పాలవుతున్నాడు. దొంగ వాగ్దానంతో గద్దెనెక్కిన లీడర్లు ఎవరు? ఇప్పుడు ఏం చూపించినా ఆలియాపోతే నా కాడి కాదు. ఉత్సవాసి కొట్టుకుపోయాడు పోయి నోట్లో ఉత్సవాసి కొట్టుకొడుకుని సిగ్గొస్తే చూద్దాం అని నోరు కన్నా మొక్కాలి. ఇంకా వేసంగి సన్నగొడ్ల బోనస్ ఎక్కువ వచ్చి రైతు రుణమాఫీ నామమాత్రంగానే చేసి పంటన ఇప్పుడు తీసుకుంటే 1 లక్ష వస్తాయి. చేయి గుర్తు ఓడేసి 2 లక్షలు వస్తాయి రేపు. ఇప్పుడు ఏమంటున్నావు? నామమాత్రంగానే వచ్చిన రైతు రుణమాఫీ 2 పంగట పక్కన వలజీరుతారు ఊర్లలో ఓతిపిన్నాం గనుమేలు లేకుండా. పంట నష్ట పరిహారం చెల్లించని నాయకులను ఈ సమాజం ఎప్పుడు వెలేస్తుందని పడిగాపులు కాదు. నీకు అదే సమాజం ఎట్టనుకుంటావు? మంచిగా ఇట్లా 2 పంగలు ఓ పక్క తాడు ఓ పక్క పగ్గం కచ్చి 2 ఎడ్లను కచ్చి గుంజపాట పక్కున వలగజీరి ఎట్లా వెలేసుడు కాదు. దాని లెక్క వేరేదరా మనిషా. ఇది నీకే చేయాలి. వానికి ఏం చేయాలన్నది వాడే చెప్తున్నాయి మనకు. నన్నిటి అన్నుర్రి, నన్నిట ముట్టి మీద కొట్టుర్రి అని మలిగాడు చెప్పుకుంటున్నాడు. చేయరు మరి మీరు. రైతు ఎక్కడ ఉన్నాడు? పాడైపోయిన పత్తి చేనులో మొన్నటి గాడుపు దామారాలను
విరిగిన మొక్కజొన్న చిలకల్లో కన్నీళ్లు వెళ్తున్నాడు. బూజుపట్నం మిర్చి చేనులో పూత రాలుతున్న పత్తి చేనులో బలవంతంగా పురుల మందు దాగి కాటికి వెళ్తున్నాడు. ఎవరి పుణ్యం? రైతులు చస్తున్నారు అంటున్నాడు. సంతోషం, తీర్మానం రైతుల పైన ప్రేమ ఉంది అనుకుందాం, జరసేపు అనుకుందాం. ఇప్పుడు ఈ రాష్ట్రంలో రైతులు చంపినవర్రా కాంగ్రెస్ పార్టీ కదా. ఎవరికి ఓటేమని చెప్పిన పోగలిగాడు కాంగ్రెస్ పార్టీకే కదా. వాళ్ళు ఎవరు పిచ్చోళం చేస్తున్నారు జనాల్ని. సో దయచేసి తెలంగాణ రాష్ట్ర వాళ్ళు గమనించాలి. కాంగ్రెస్ పార్టీ యొక్క 2-4 దూరం గమనించి ఇట్లాంటి ఒక బ్రోకర్ నా కొడుకులను పెట్టుకొని ఓ 2 ఛానల్ పెట్టుకొని ఏది వార్త అది రాపిస్తే నమ్మి మోసపోద్దని కోరుతాను. అసలు దొంగలు ఈ దొంగ నా కొడుకులే. మన రేవంతు తొలి వెలుగు, మన రేవంతు సేనార్థి, మందిని ముంచడానికి మొబైల్ కొడుకులు ఇద్దరు. దయచేసి వాస్తవాలు గమనించండి. ఇప్పుడు అన్ని విషయాలు చెప్తానగా ఇక మహేష్ గారి రిపోర్ట్ కొట్టాలని పెట్టుకోరు అంతే. సో దయచేసి ఈ గొంతు కాపాడుకునే బాధ్యత మీ పైన ఉందనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకుండా వీడియోలు లైక్ చేయండి. దాదాపు 2000 మంది లైవ్ చూసాం. కానీ వీడియోలు లైక్ చేయాలంటే మీరు చాలా సింపుల్గా చెప్తారులే లైట్ అనుకుంటారు. కానీ ఈ కొడుకులు రిపోర్ట్లు కొడతా ఉన్న కొద్దీ ఛానల్ ఇంకిత డౌన్ అవుతా ఉంది. సో దయచేసి ఒకటి దృష్టిలో పెట్టుకోండి.